హాయ్ అండి, ఎలాగున్నా నేను సునీత కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చి రొయ్యలు ఫ్రై చేస్తున్నాను. ఎలా చేయాలన్నది చూపిస్తాను. నేను వేడి నీళ్ళు ఇవన్నీ క్లీన్ చేసేసి వేడి నీళ్ళు మరగనించి అందులో పసుపు సాల్ట్ వేసి పక్కన పెట్టాను. ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టాను. పచ్చిమిరకాయలు, ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, లవం మగ్గులో జాంపత్రి పక్కన పెట్టాను. కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మకాయ ఆఫ్ పక్కన పెట్టానండి. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్స్ చేసుకున్న వీడియో చూసిన వాళ్ళు. నేను కళాయి పెట్టాను, స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. ఇవి ఫ్రై అండి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎలా చేసుకుంటామో ఫ్రై చేస్తున్నాను నేను, రొయ్యలు ఫ్రై. వీటెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర వేస్తాను. నేను మీతో మొన్న చెప్పాను కదా వీడియోలో, ఒక వీడియో డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోతే ఉల్లిపాయలు వేస్తున్నానండి. నేను ఫార్వర్డ్ చేస్తుంటే వేరే వీడియో డిలీట్ అయిపోవటం వల్ల ముందుది నేను చెప్పింది వెనకదే ముందు వచ్చేసింది. అప్పుడు ఏంటంటే అది రైతు ఉన్నాడు కదా, పొలంలోకి వెళ్తాడు, పాములు ఉన్నాయి అవి చెప్పాను కదండి. అందుకని ఏమనుకొద్దు, నేను ఈ వీడియోలో చెప్పేస్తాను కంప్లీట్గాను. కరివేపాకు, కొత్తిమీర వేసి ఇవి మగ్గనే వాళ్ళే ప్రాసెస్ ఇది. అప్పుడు ఆ భార్య అతను కూర్చుని ఉంటే సీమలు వెళ్తా నవ్వుకుంటాయి. నవ్వుతే ఇతను కూడా నవ్వుతాడు. ఏంటి నవ్వవు, ఏంటి చెప్తావా చెప్పవా అని తన భార్య అడుగుతూనే ఉంటుంది. పచ్చిమిరకాయలు వేస్తాను నేను మిక్స్ ఆడుకుంటానండి. ఇవి చూపించాను కదా, నేను ఇందాక చెప్పాను కదా, ధనియాలు, జీలకర్ర, లాలుక్కాయలు ఇవన్నీ చెప్పాను కదా, అవి మిక్స్ ఆడాలి మెత్తగాను. అప్పుడు చెప్పవంటే నేను ఇంకా రోజు తినేస్తుంది. ఎందుకు నవ్వవు, నువ్వు నాకు చెప్తావా చెప్పని రోజు తింటుంది. అప్పుడు అతను అంటాడు, నువ్వు కట్టెలు పేర్చిరా నాను, అప్పుడు నీకు చెప్తాను. సాల్ట్ వేస్తున్నానండి, 1 స్పూన్ వేసాను నేను. నువ్వు ప్లేట్ పెట్టేసి మగ్గనిద్దాం. నేను 5 నిమిషాలు పోయిన తర్వాత చూస్తున్నాను ఎలాగున్నాయో ఉల్లిపాయలు. నువ్వు కట్టెలు పేర్చిరా అని అంటాడు. అంటే కర్రలన్నీ బేర్చేసిరా, దాని మీద పడుకుని నేను చెప్తాను నీకు. అంటే అతను ఏ విషయం చెప్పినా పాము శాపనకారం ఎత్తుంది కదా, నువ్వు తల బద్దలైపోయి చచ్చిపోతావు అని చెప్పింది కదండి. అందుకని ఇంకెలాగో చచ్చిపోతాను నేను. నా భార్యకి నేను నిజం చెప్తే నేను చచ్చిపోతాను. అది చచ్చిపోతే ఏదో అది కట్టెల్లోనే చచ్చిపోవటం మంచిది అని తను కట్టెలు బేర్చేసి నువ్వు రా అంటే ఆ భార్య వెళ్ళిపోయి కట్టెలు బేర్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ వేస్తున్నాను. అదే 1/2 స్పూను, కొంచెం తర్వాత వేస్తాను నెక్స్ట్. కానీ ఆ కట్టెలు బేర్చేసి వచ్చింది. నువ్వు చెప్తావా చెప్పవా అంటే అప్పుడు చెప్తారని ఇలా నోరు తెరిచి చెప్దారి అనుకునేటప్పటికి యముడు చూసి 2 అవి పంపుతాడంటండి. 2 అవి గొర్రెలు పంపుతాడంట. 2 గొర్రెలు పంపేటప్పటికి అవి 2 పొడుచుకుంటాయంట. పొడుచుకునేటప్పటికి ఇతనికి తెలితే కదా ఏమన్నది ఏమనుకుంటున్నాయో. ఈ రొయ్యలు వేడి నీళ్ళు బాగా పసుపు సాల్ట్ వేసి మరగనిచ్చిన తర్వాత బాయిల్ చేసి పక్కన పెట్టానండి ప్లేట్లో. నేను ఇవి రొయ్యలు వేసాను నేను. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ లైట్గా వచ్చిన తర్వాత ఇవి వేసేసాను. ఇవి కూడా వీటితో పాటు బాగా ఫ్రై అవ్వాలి కదా. మసాలా ఆడేసాను నేను, లైట్గా వేస్తున్నాను నేను మసాలా. అప్పుడు 2 కొట్టుకునేటప్పటికి ఏంటి అనేటప్పటికి వీళ్ళు ఎగుతాడు, ఒరే రైతు ఎర్రడు, నువ్వు చాలాను తింగరా అమాయకంగా ప్రవర్తిస్తున్నావండి. నీ భార్య అడిగితే నువ్వు చెప్పేస్తావా, అది తప్పు కదా, నువ్వు ఎందుకు చెప్తున్నావు, నువ్వు అలాగా చెప్పకూడదు కదా అని తిడతాయి. వీటికి అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళ భార్యని లెంప మీద కొడతాడు. నన్ను నువ్వే క్వశ్చన్ ఇస్తావా, నువ్వు ఏంటది, నేను చిన్న విషయానికి నవ్వుతే నువ్వు ఎందుకు అలాగా చెయ్యాలి అని కొడితే ఆమె చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఆ కట్టెల మీద ఆ భార్యనే పెట్టేసి కాల్ చేస్తాడండి. అది ఒక రైతు పాములు. ఇది స్టోరీ చెప్పాను మీకు. ముందు చెప్పాను కదా, అవి మీరు అర్థం చేసుకోండి. ముందుది వెనక్కే వీడియో అయిపోయింది. కరివేపాకు కొత్తిమీర వేస్తున్నాను. అది డిలీట్ అయిపోయిందండి, సారీ అండి. డిలీట్ అయిపోవటం వల్ల మళ్ళీ అప్లోడ్ చేసాము. అప్లోడ్ చేయటం వల్ల అది నేను చెప్పింది వెనకది ముందుది అయిపోయింది. పాము అదే రైతు ఉంటాడు కదా, వెంకటేష్ అన్న రైతు పొలంలోకి వెళ్తాడు. అప్పుడు పాములు 2 శాపనకారం పెడతాయి కదా, అవి స్టోరీ అది చెప్పాను మీకు.
ఇవి బాగా మగ్గనివ్వాలండి. రొయ్యలు వేసాను కదా, మనకు ఫ్రై కోసం నీళ్ళు వేయకూడదు, వాటర్ వేయకూడదు. నేను తక్కువ మంట చేసేసాను. నేను బాగా ఇవి ఫ్రై అవ్వాలి కదా, అందుకని తక్కువగా మంట పెట్టేసాను నేను. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్స్ తీసుకోండి. నా వీడియో చూసిన వాళ్ళు నాకు లైక్ చేసిన వాళ్ళకి ట్యాంక్ చెప్తున్నాను, మెసేజ్ పెట్టిన వాళ్ళకి ట్యాంక్ చెప్తున్నాను, సబ్స్క్రైబర్లకి అందరికీ ట్యాంక్ చెప్తున్నాను నేను. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఎలా చేసుకుంటారు అన్నదే, రొయ్యల ఫ్రై అన్నదే నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో. రొయ్యలు ఇలాగా ఆయిల్లోనే మగ్గాలి బాగాను. ఉల్లిపాయలు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రొయ్యలు కూడా ప్రాసెస్ ముందుగా వాటర్లో వేసాం కదా అన్నది కాదు, వీటితో ఆయిల్తో కూడా ఇవి కూడా అవ్వాలి, బాగా మగ్గాలి. ఫ్రై అన్నది వాటర్ వేసుకోకూడదండి, అసలు వాటర్ వేయకూడదు. ఫ్రై అన్నది మనం ఆయిల్లోనే బాగా మగ్గనిచ్చుకోవాలి. లైట్గా పసుపు వేస్తున్నాను, చిన్న స్పూనుడు. కొద్దిగా పొడి ఉంది కదా, ధనియాలు జీలకర్ర పొడి వేసేస్తున్నానండి నేను. మసాలా పొడి కింద చేశాను నేను. ఇది తక్కువగానే వేసాను నేను. కరివేపాకు లైట్గా వేస్తున్నాను. అల్లము కొంచెం పక్కన పెట్టాను కదా, అది కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ కలుపుకోవాలి బాగా. రొయ్య అన్నది ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే రొయ్యలు ఫ్రై అవుతుంది. కారం వేస్తున్నాను. రెండు స్పూన్లు వేసాను కారం నేను. ఆయిల్ అంతా ఇలా పైకి రావాలి మనకి. ప్రాసెస్ అంతా అవునప్పుడు, ఉల్లిపాయలు రొయ్యలు ఇవన్నీ ప్రాసెస్ అవునప్పుడు. మనము టమాటీలు వేయలేదండి నేను, చింతపండు కూడా వేయకూడదు రొయ్యలు ఫ్రై అంటేని. అందుకనే నిమ్మకాయ ఆఫ్ తీసుకున్నాను. మీకు ఎక్కువ పులుపు కావాలంటే నిమ్మకాయ వేసుకోవచ్చు. తర్వాత ఎలాగో కర్రీ అయిపోయిన తర్వాత నిమ్మకాయ పిండుకుని తింటాం కదా. సాల్ట్ సరిపోలేదు, నేను ఇందాక స్పూన్ వేసాను కదా, మళ్ళీ వేసాను నేను చప్పగా ఉందని. లైట్గా కొత్తిమీర వేసాను. మనం ఇదంతా ప్రాసెస్ అంతా కలవనిచ్చిన తర్వాత మనం ప్లేట్ పెట్టేసుకుని మనం బాగా మంట తగ్గించేయాలి. అసలుకే మనం మంట ఎక్కువ పెట్టకూడదు. బాగా ఇవన్నీ ఆయిల్లోనే రొయ్య అంతా మగ్గాలి. ముందు ఆల్రెడీ వాటర్లో నేను తొక్క తీసేసి వాటర్లో బాయిల్ చేస్తాను నేను, సాల్ట్ పసుపు వేసి. ఇందులో కూడా ఎక్కువగా అవ్వాలి, ఇలాగ ఆయిల్లోనే ఉడకాలి రొయ్య. ప్లేట్ పెట్టేస్తున్నాను నేను. చిన్న చేసేసాను నేను మంట. నేను పావు గంట అలాగా 20 నిమిషాల తర్వాత చూస్తున్నాను నేను ఎలాగుందన్నది. మనం చిన్నది పెట్టేస్తాం కదా, మాడదు బాగా. ఇలాగ లైట్గానే ఉడుకుతూ ఉంటుంది. ఆయిల్ అంతా ఇలా తేలాలి పైకి. ఇలాగ ఉడకాలి మొత్తం రొయ్యలన్నీ. లైట్గా కరివేపాకు అలాగే మనం ఫ్రై కదా వేసుకుంటానే లైట్గా వేసుకుంటానే ఉండాలి. ఇంకా అయిపోయినట్టండి. ఎక్కువ టైం పెట్టాను కదా నేను, నా రొయ్యలు ఫ్రై ఎక్కువ టైమే ఉంచేసాను నేను.
బాగా మంట తగ్గించేసి కింద అసలు మాడలేదు. ఎక్కువ మంట పెట్టేసుకుంటే బాగా మాడిపోతుంది, రొయ్యి కూడా అవ్వదు తొందరగాను, రొయ్యి కూడా మగ్గదు. భలే స్మెల్ వస్తుందండి, చాలా స్మెల్ బాగా వస్తుంది. చాలా బాగుంటుంది రొయ్యల ఫ్రై. మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో కూడా వండుకోండి, ఇలా చాలా బాగుంటుంది. ప్లేట్ పెట్టేస్తున్నాను. అయిపోయింది, కట్టేస్తాను నేను కప్లో తీసేసుకున్నాను చల్లారిన తర్వాత చిన్న గిన్నెలకి. నేను అన్నం పెట్టుకుని ఎలా ఉంది టేస్ట్ చూసి చెప్పేస్తాను మీకు. నాకు నోరు ఊరుతుంది ఎప్పుడెప్పుడు తినాలని. చాలా బాగుంటుంది రొయ్యల ఫ్రై. మొత్తం ఉల్లిపాయ కూడా కనిపించటాలే చూడండి, ఉల్లిపాయ కూడా కనిపించకూడదు, బాగా మగ్గిపోవాలి ఉల్లిపాయలు రొయ్యలు అన్నీ. చూడండి ఎంత బాగా వచ్చింది, ఉల్లిపాయ కూడా లేదు. మనం పావు గంట 20 నిమిషాల్లో చిన్న మంట చేసుకుని మనం స్టవ్ మీద ఉంచేసుకోవాలి కళాయి. తినేస్తున్నాను, నోరు ఊరుతుంది నాకు. ఉల్లిపాయ నిమ్మకాయ అలా అయిపోయింది, ఫ్రై కింద అయిపోయింది ఫ్రై కూడా. చాలా బాగుంటుంది ఫ్రై అన్నది. తింటున్నాను, చాలా బాగుంది, సూపర్.